అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఎండిపోయిన తర్వాత నూకాడించుకుంటున్నాను. మా సైడ్ అయితే వీటిని వరినూక అంటారండి. వీటితో ఉప్మా చేద్దామని చేస్తున్నాను. అంటే అప్పట్లో అయితే చిన్నప్పుడు అయితే ఎక్కువగా ఈ నూకతోనే కదా చేసేవాళ్ళు. ఇప్పుడంటే గోధుమ నూక వచ్చింది. అదే టేస్ట్ని మా బాబు కూడా తినిపించదమని నేనైతే చేసుకుంటున్నాను. అప్పుడు టిఫిన్లు అంటే మా చిన్నప్పుడు టిఫిన్లు అంటే ఇది వరినూక ఉప్మా, లేదంటే కుడుము, ఇడ్లీ ఇవే కదా ఉండేవి. ఇప్పుడంటే పూర్లు, గారెలు, పునుగులు వాళ్ళకి ఇష్టం వచ్చినవే చేయాలి ఇప్పుడు మనమైతే. అప్పుడైతే గంజన్నం తినేసే వెళ్ళిపోయేవాళ్ళం ఉదయం స్కూల్‌కి. ఇప్పుడంటే టిఫిన్‌లు పెట్టి పంపిస్తున్నాము. అప్పుడైతే నైట్ ఎప్పుడో చేసేవాళ్ళండి. శనివారం అది కూడా నైట్ చేసేవాళ్ళు టిఫిన్‌లు. కావాలి ఎప్పుడైనా తినాలనుకుంటే వీటితో మామూలు ఉప్మాలాగే చేసుకోవచ్చు. కాకపోతే వేడివేడిగా ఉన్నప్పుడే వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది ఉప్మా అనేది. ఈ నూక అనేది పులుసు కూరల్లో కూడా వేసుకుంటారు. తోటకూర, గోంగూర అలాగే ముల్లంగి దాంట్లో కూడా వేసుకొని తింటారు. ఈ విషయం అనేది ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.